రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రిలోని కోర్టు నుంచి బయటకు రాగానే ఆయన అరెస్టు చేశారు. అక్కడి నుంచి కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు వేసిన పిటిషన్పై రాజమండ్రి కోర్టులో విచారణ జరిగింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నించారని స్పెషల్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 4 సాక్షులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడని చెప్పారు. సాక్షులను చంపేస్తామనే బెదిరింపులు కూడా చేసినట్లు తెలిసిందన్నారు. సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబు సహా మరో 4 పోలీసులు కేసు నమోదు చేశారని సుబ్బారావు కోర్టులో వాదించారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ అనంతబాబు పరారయ్యాడని తెలిపారు. కేసు విచారణ జరుగుతున్న వేళ కోర్టుకు వచ్చారని చెప్పారు. తదుపరి విచారణ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపలం మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉండగా విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. సర్పవరంలో వాళ్ళ 4 దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయన కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రిలోని కోర్టు నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మొత్తంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అంటే 2-3 రోజుల నుంచి అనంతబాబు వ్యవహారంలో ఉత్కంఠ నెలకొనడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో సాక్షులను బెదిరించి కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు ప్రయత్నం చేస్తున్నారన్న అంశాలపై కాకినాడ సర్పవరం పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో సాక్షులుగా ఉన్నటువంటి 4 అంటే కిడ్నాప్ కు పాల్పడి కాకినాడలో ఒక అపార్ట్మెంట్ లో పెట్టి చంపేస్తామని బెదిరించి వాళ్ళు ఒక్కొక్కరికి ₹1,00,000 ఎరగా వేసి ఈ సాక్ష్యం తమకు అనుకూలంగా చెప్పాలన్న అంశాల మీద వారిని బెదిరింపులకు గురి చేసినట్లుగా సాక్షులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో రాజమండ్రి న్యాయస్థానంలో వాళ్ళ విచారణ జరగడం, ఇక్కడ అనంతబాబు 2 రోజుల నుంచి కూడా ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అనంతబాబు ఎక్కడ ఉన్నాడనే అదే అంశం మీద అరెస్ట్ చేసేందుకు సర్పవరం పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా వాళ్ళ రాజమండ్రి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి విచారణకు అనంతబాబు హాజరయ్యారు. దీంతో కేసు వ్యవహారంలో వాయిదా పడిన వెంటనే అనంతబాబు కోర్టు నుంచి బయటకు రాకుండా చాలాసేపు కోర్టులోనే ఉండిపోయారు. ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నటువంటి అనంతబాబు అంశంలో అనుకున్నట్లుగానే అనంతబాబు బయటకు వచ్చిన వెంటనే సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి నుంచి ఆయన్ని సర్పవరం పిఎస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి కాకినాడ కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాక్షులను ప్రభావితం కేసులో మాత్రమే ఎమ్మెల్సీ అనంతబాబును ప్రస్తుతం సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ ఈ ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసినటువంటి కేసులో బెయిల్ అయితే కొనసాగుతోంది. అయితే ఆ బెయిల్ ను కూడా రద్దు చేయాలని చెప్పి ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ప్రత్యేక వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్ ఇచ్చింది. ఈ ఏడాది అంటే నవంబర్ లోపు పూర్తిగా కేసు క్లోజ్ చేసి నిందితులకు శిక్ష ఖరారు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తో హైకోర్టు ఆధ్వర్యంలో
రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది. వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబును తప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆ తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ను వేయడం జరిగింది. సిట్ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనంతబాబుతో పాటు ఏటుగా ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా చేర్చారు. ఈ ఆధారాలను చేర్పే ప్రయత్నం లక్ష్మీ దుర్గ చేశారని చెప్పి ఆమెను ఏటూలో చేర్చడం, ఆమెను కూడా ప్రస్తుతం అంటే ఈ కేసులో చేసినటువంటి వ్యవహారంలో రాజమండ్రి న్యాయస్థానంలో ప్రస్తుతం అంటే విచారణ జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ కూడా ఆమె హాజరవడం జరిగింది. అయితే ప్రస్తుతం అనంతబాబును అరెస్ట్ చేయడం సంచలనంగా మారడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన అరెస్టు ఇంకా అంటే మళ్ళీ జరుగుతుందనే సందేహంలో ఇప్పుడు సాక్షులు ప్రభావితం చేసినటువంటి కేసులు అయితే అరెస్ట్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా ఈ హత్య కేసులో బెయిల్ కొనసాగుతుంది. అది మంగళ బుధవారాల్లో ఈ బెయిల్ ను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులను ఈ విధంగా ప్రభావితం చేస్తారు. ఆయన బయటపడేందుకు అనేక మార్గాల ద్వారా సాక్షులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలు ఇస్తున్నారు. ఖచ్చితంగా బెయిల్ ను కూడా రద్దు చేయాలని చెప్పి వాదనలు కొనసాగిస్తూ మంగళ బుధవారంలో ఈ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ముప్పాల సుబ్బారావు చెప్తున్నారు. మరొకవైపు ఈ అనంతబాబు అరెస్ట్ కావడం పట్ల ఈ వీధి డ్రైవర్ హత్యకు గురైనటువంటి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బెయిల్ ను రద్దు చేసి ఈ కేసులో వాస్తవాలంతా వెలుగు చేసి కఠినమైనటువంటి శిక్ష డ్రైవర్ అంటే ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు భార్యకి ఈ కేసులు ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళందరి మీద శిక్ష విధించే విధంగా న్యాయస్థానం అదేవిధంగా అంటే శిక్ష విధించే విధంగా సిట్ దర్యాప్తు కొనసాగాలని చెప్పి అయితే తల్లిదండ్రులు కోరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. 2022 నుంచి కేసు కొనసాగుతుంది. అనేక ట్విస్టులు ఈ కేసులో కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసు అయితే తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ కల్లా పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారమే ఈ కేసును వేగంగా న్యాయస్థానాలు విచారిస్తున్నాయి. ఈ విచారిస్తున్నటువంటి క్రమంలోనే సాక్షులను ప్రభావితం చేయాలనుకున్నటువంటి ఆలోచనలతో కాకినాడలో ఒక అపార్ట్మెంట్ లో నగదు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేయడం, ఈ కేసులోనే ప్రస్తుతం అయితే అనంతబాబును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ తరలిస్తూ ఉన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఆయన్ని ఎక్కడ అంటే కోర్టు కాకినాడ తీసుకెళ్తారా లేదనేది ఇంకా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ గణేష్. రైట్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రిలోని కోర్టు నుంచి బయటకు రాగానే ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు వేసిన పిటిషన్పై రాజమండ్రి కోర్టులో విచారణ జరిగింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని స్పెషల్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 4 సాక్షులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడని చెప్పారు. సాక్షులను చంపేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబు సహా మరో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారని సుబ్బారావు కోర్టులో వాదించారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూ అనంతబాబు పరారయ్యాడని అన్నారు. కేసు విచారణ జరుగుతున్న వేళ కోర్టుకు వచ్చారని చెప్పారు. తదుపరి విచారణ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా చూస్తూ ఉన్నాం, సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న అభియోగంతో ఆయన్ను మరలా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ పైన విచారణ జరిపించాలని అనంతబాబు తరపు న్యాయవాది కోరడంతో పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఈ కేసులో సాక్షులను భయపెట్టి ప్రలోభపెట్టి తప్పుడు సాక్ష్యం చెప్పే విధంగా బెదిరించారని, ఇది బెయిల్ మంజూరు సమయంలో విధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించారని, దానికి సంబంధించి కూడా వేరే ఒక క్రిమినల్ కేసును అనంతబాబు మీద మరియు అతని అనుచరుల మీద కాకినాడ సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకి సంబంధించి రద్దు పైన అనంతబాబు మీద నమోదైనటువంటి మరొక ఎఫ్ఐఆర్ ని కూడా పొందుపరిచి అతనికి
గతంలో ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలి అంటూ వేసినటువంటి పిటిషన్ మీద కూడా ఈ విచారణ జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఈ విచారణకి సంబంధించి ఈ రోజు ఏదైతే విచారణ జరిగింది, ఈ విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలోని కోర్టు నుంచి బయటకు రాగానే ఆయన్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తరలిస్తున్నారు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తంగా సర్పవరం పోలీస్ స్టేషన్కు అనంతబాబు చేరుకున్నారా? ఆ తర్వాత పోలీసులు మరలా ఏమైనా కోర్టు ముందు అనంతబాబును ప్రవేశపెట్టే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ వంశీ. 2022 డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే పలు సంఘటనలో వారు దీనికి సంబంధించి శిక్ష అనుభవించడం, మరోపక్క ఈ వారు బెయిల్పై కూడా ఇప్పుడు బయట ఉండడం, దీంతో కూడా ఇటువంటి నేపథ్యాలు వేసుకుంటే దీనికి ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి ముప్పాల సుబ్బారావు వీరితో పాటు ఎవరైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంతో పాటు వారి భార్య ఉందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దీంతో సిట్ విచారణ చేసి సిట్ విచారణలో కూడా వారి భార్య ఎవరైతే ఉన్న అనంతలక్ష్మి కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో కూడా ఎవరైతే అనంతలక్ష్మి వారికి కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఈ సిట్ విచారణ సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏవైతే నవంబర్ అంటే ఈ 2026 నవంబర్ కి దీనికి క్లోజ్ చేయాలన్న ఆలోచనతో ఇప్పటికే పలు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి ఎవరైతే నలుగురు సాక్షులు ఉన్నారో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం స్నేహితులైన నలుగురు సాక్షులను కూడా వారిని పొరలో పెట్టినందుకు నలుగురు సాక్షులకి ₹1,00,000 చెప్పి ₹4,00,000 ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే వారికి ఎవరైతే కాకినాడ సంబంధించి కాకినాడ రూరల్ లో ఉన్న చిన్న అనే వ్యక్తితో ద్వారా తనకి ₹4,00,000 ఎవరికి సాక్షులకు పంపించి తనకి అంటే సాక్షులు సరిగ్గా చెప్పకపోతే తనే చంపేస్తా అని చెప్పి బెదిరించినట్లు ఎవరైతే సాక్షులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పొజిషన్ లో కూడా వారిపై కేసు నమోదైంది. దీనిపై కూడా ఏవైతే మంగళవారం రోజు దీనిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో దానికి ఇన్ఛార్జ్ సిఐగా కూడా రవికుమార్ అయితే వేశారు. రవికుమార్ తన ముందు సమాచారం మేరకు ఎవరైతే అనంతబాబు పరారయ్యారని చెప్పి వారిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అది నిజం కావడంతో ఎవరైతే రవికుమార్ ని కూడా వారిని విఆర్ కోడ్ పెట్టిన పరిస్థితి కనపడింది. దాంతో ఎవరైతే తునికి సంబంధించి తుని సిఐగా ఉన్న చెన్న కేశవరావుని ఇన్ఛార్జ్ సిఐగా నియమించారు. దీంతో కూడా అనంతబాబు కోసం 5 బృందాలకు కూడా వారి ఆచూకీ కోసం కూడా గాలిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే వారికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన నేపథ్యంలో వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసిన ఘటనలో అనంతబాబు భార్య కూడా ఇద్దరు కూడా వారు హాజరైన నేపథ్యంలో కోర్టు నుంచి ఏవైతే హాజరైన అనంతరం కూడా కోర్టు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో కూడా సర్పవరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ కేసు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడ నుంచి ఏవైతే దీనికి సంబంధించి హెల్త్ రెస్టుల నుంచి కోర్టు ముందు హాజరుపడతారని చెప్పి ఇప్పటికే వెచ్చొస్తున్న పరిస్థితి. అయితే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో కూడా తొలి దశ నుంచి కూడా ఎవరైతే దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ముప్పాల సుబ్బారావు దీనిపై వారి వాదనలు అయితే నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. అయితే సిట్ విచారణలో భాగంగా నలుగురు సాక్షులను కూడా వారిని ప్రలోభపెట్టిన నేపథ్యంలో వారు పెట్టిన కేసు సర్పవరం పొజిషన్ లో కూడా కేసు కూడా నమోదైంది. దీంతో కూడా వారు అప్పటి నుంచి కూడా పరారయ్యారు. 3 రోజుల నుంచి కూడా 5 బృందాలు కూడా దీంతో కూడా పూర్తి విచారణ చేపట్టే పరిస్థితి. అయితే మరి చేపట్ల కూడా సర్పవరం స్టేషన్ కి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ నుంచి టెస్టులు చేయించి కోర్టులో హాజరుపరుస్తారని చెప్పి పోలీసులు తెలిసిన పరిస్థితి అని చెప్పొచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.